నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ లొంక రామలింగేశ్వర ఉపదేవాలయం ప్రాంగణంలో వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ఉప సర్పంచ్ జ్ఞానం సోమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని స్థానిక ఎంపీడీఓ మనోహర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసారులకు స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిరికొండ గ్రామంలో లొంక రామలింగేశ్వర స్వామి టెంపుల్ ముందు ఈ గ్రామ ఉప సర్పంచ్ శ్యామ శోభన్ గారు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చలివేంద్రాన్ని ఈ పూట రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. సిరికొండ మండల ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలి కోరుతున్నాను. ఈ చలివేంద్రం ఇప్పటికే 40 డిగ్రీలు దాటింది మనకు, కాబట్టి ఈ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ గ్రామ శోభన్ గారు ప్రజలకు సేవ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న ఇదే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా ఈరోజు 13 శుక్రవారం రోజున చలివేంద్రం ఈ లొంకరామస్వామి టెంపుల్ ముందట ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మన ఎంపీడీఓ మనోహర్ రెడ్డి సార్ గారు రావడం జరిగింది. అలాగే పీడీ చైర్మన్, గ్రామ యువత అందరూ కూడా పాల్గొన్నందుకు నా మాట విని అందరు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరుపైన ధన్యవాదాలు. ఎండా తీవ్రతలు ఎక్కువైనందున ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇలా ఈ సంవత్సరం కాకుండా గత 4 సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ వస్తున్నాను. ఈ చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ముందు కూడా ప్రతి గ్రామాన ప్రతి వీధిలో ప్రతి చోట ప్రతి ఒక్కరు కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చాలని నేను కోరుతున్నాను. అందరికీ నాకు నమస్కారాలు.